గణపతి ఏంటంటే కూడా ప్రతి చేస్తున్నారు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి మరోవైపు ఇక్కడ హుస్సేన్ సాగర్లో చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పలు బోర్డులో గత ఎన్నికలందరూ కూడా ఈ ప్రాంతాల్లో మరోవైపు హుస్సేన్ సాగర్ లో మనం మ్యాపింగ్ కూడా చూడొచ్చు. ఆ గణేష్ని ఎక్కడ నిమజ్జనం చేయాలి ఆ ప్రాంతాన్ని కూడా మ్యాపింగ్ చేశారు. ఆ పర్టికులర్ ప్రాంతాలంతా కూడా ఉదయం నుంచి కూడా ఎక్కడ షేక్ అయితే వద్దాను ప్లీజ్ అన్న నేను వస్తున్నా. అదే అన్నా అని కొట్టాం ఇప్పుడు నిలబడ ఆపండి. ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ తరఫున బ్రహ్మాండమైనటువంటి ఈ శోభాయాత్రలో పాల్పంచుకున్నటువంటి లక్షలాది మంది అశేషమైనటువంటి భక్తజనులందరికీ ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు. ఆ భగవంతుడు విఘ్నేశ్వర స్వామి మీ అన్ని కుటుంబాలకు ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని మనసావాచ వేడుకుంటూ ప్రధానంగా ఈ శోభాయాత్ర గాని గత 11 రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా చేయడంలో సుఫలీకృతం కావడంలో ప్రముఖమైనటువంటి పాత్ర ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ గానీ, పోలీస్ సిబ్బంది గానీ, జిహెచ్ఎంసీ గానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గానీ, మిగతా అన్ని డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో మీ యొక్క కోఆర్డినేషన్ తోని ఇంత బ్రహ్మాండంగా ఖైరతాబాద్ మరి విఘ్నేశ్వరుడి యొక్క శోభాయాత్ర జరపడంలో మీరు చేసినటువంటి కృషికి అన్ని విభాగాల అధికారులకి అనధికారులకి అందరికీ వారితో పాటు ప్రధానంగా ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడికి ఇంత బ్రహ్మాండమైనటువంటి పేరు దేశ విదేశాల్లో వచ్చింది అంటే మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ చేతి మీడియా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, పోలీస్ సిబ్బందికి, జిహెచ్ఎంసీ సిబ్బందికి, వాటర్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, ఎలక్ట్రిసిటీ బోర్డు, ఆర్ఎండ్బి అన్ని డిపార్ట్మెంట్, హెచ్ఎండి అన్ని డిపార్ట్మెంట్లకి చేతులు జోడించి ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ సభ్యుల ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు. బోలో గణేష్ మహారాజకి, బోలో గణేష్ మహారాజకి, గణపతి బప్ప, గణపతి బప్ప, అగలే బరస్, అగలే బరస్, బోల్ గజానంద మహారాజకి. ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు. సురేష్ ఫ్రేమ్ అటే పెట్టమను. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి ప్రత్యేకత ఏంటి అంటే ఎంత చూసినా కూడా తనివి తీరని మరి ఆ విఘ్నేశ్వరుడు స్వయంగా ఇక్కడే వెలిసి ఇక్కడే మన సన్నిధిలోని అశేషమైనటువంటి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మరి ఆయన పాదాల సాక్షిగా అందరూ మనం ఇక్కడ దర్శించుకుంటా ఉంటే జన్మ ధన్యమైందని చెప్పడానికి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడే దానికి నిదర్శనం. చాలా మీరు చూడండి, ఎంత చూసినా తనివి తీరేది ఆ విఘ్నేశ్వరుని. ఎన్నిసార్లు చూసినా, ఎన్ని చేసినా కూడా, ఎన్ని దండాలు పెడితే ఆ విఘ్నేశ్వరుడు మన విఘ్నాలు తొలగించడం మీ అందరికి తెలుసు. కాబట్టి వచ్చినటువంటి భక్తుల యొక్క విఘ్నాలన్నీ కూడా ఆ భగవంతుడు తొలగించాలని మీ అందరితో పాటు నేను కూడా భగవంతుని వేడుకుంటాం. ధన్యవాదాలు. నిమజ్జనం చేసే ముందు 11 రోజులు సేవ చేసిన తర్వాత మన కుటుంబం నుంచి ఒక
సిగ్నల్ కట్ అవుతుంది లైవ్ చెప్పు